పరిశుద్ధుడైన యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువాని అత్యున్నత పరిశుద్ధ నామములో ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు కృప మిమ్మలను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. నా మాటలు వినపడుతున్నాయండి? వికేనా? రాజరత్న మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు దిన ఆరాధన కొరకై దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనము గత కాలంలో గడిచిన వారంలో చదువుకున్న వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాం. దయచేసి డిస్టర్బ్ కలిగించొద్దు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనము 11వ వచనం కలిసి ఉన్నాయి. ఆ భాగాన్ని చదువుకుందామా? దయచేసి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం కృత నిబంధన 4వ పేజీ 10-11 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ భాగాన్ని చదువుతున్నాను. వాడు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుడి లేఖన భాగమును మన వెలికిడిలో ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ లేఖనమును నుండి మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. చదవబడిన లేఖనంలోని ప్రియులారా మొదటి విషయాన్ని మనం ఇదివరకే జ్ఞాపకం చేసుకున్నాం. మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. మొదటి భాగం, వారు ఆ నక్షత్రమును చూచి అనే మాటను గురించి గడిచిన వారంలో జ్ఞాపకం చేసుకున్నాం కదూ. వారు అంటే జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచారు. అప్పుడు వారు అత్యానంద భరితులయ్యారు. కాబట్టి ఆ నక్షత్రము అనే విషయాన్ని కొంత సవిస్తరంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేసుకున్నాం అని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం, ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి అనే మాట. సాగిలపడి ఆయనను పూజించిరి. దే బో డౌన్ అండ్ వర్షిప్డ్ హిమ్. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులయ్యారు. ఇంటిలోనికి వచ్చి ఆయనను ఆరాధించారు. ఆరాధన. క్రిస్మస్ అంటే 2 పదాల కలయిక. క్రైస్ట్, మాస్. ఈ విషయాన్ని మనం ఇదివరకే చెప్పుకున్నాం. చాలా మంది అనుభవజ్ఞులకు కూడా తెలుసు. అయితే మాస్ అనే మాటకు ఇంకొక అర్థం కూడా ఉంది, ఇంకొక పేరు కూడా ఉంది. మాస్ అంటే మూల భాషలో ఇంకో పేరు కూడా ఉంది. ఇకారిస్ట్ అంటారు. ఇకారిస్ట్ అనక సంగీత గానములతో దేవునిని ఘనపరచటం. అంటే క్రిస్మస్ అంటే క్రీస్తుని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించటం, ఆయన సన్నిధిలో సంతోషించటము అనేది దీని భావన అని బైబిల్ పండితులు చెప్తారు. మరి ఈ విధంగా దేవుని ఆరాధించువారు
ఆయన్ని ఎరిగి ఆరాధించటం ఎంతో ధన్యత. అంతేకాని కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రభువును తెలియకుండా పండుగగా ఆరాధిస్తున్నారు. అది ఆరాధన అని తెలియక ఏదో తొట్టిలో పశువును, తొట్టిలో శిశువును, మరియమ్మ బొమ్మను, యోసేపు బొమ్మను, గొర్రెల కాపర్ల బొమ్మను తయారు చేసి ఏదో కొత్త బట్టలు కట్టుకుని ఏదో ఆచారంగా క్రిస్మస్ సీజను ఇదొక పండుగ అనే భావనతో వారు ఆరాధిస్తున్నారు అనే మాట మనం ఆలోచించాలి. అయితే వాస్తవానికి ఈ లోకంలోకి క్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం మన కోసం తను తాను బలి చేసుకోవడానికి, తన ప్రాణాన్ని ధారబోయడానికి వచ్చిన త్యాగమూర్తి, రక్షకుడు అనే సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే ఆ రక్షకుణ్ణి మనం ఎలా ఆరాధిస్తున్నామో అనేది మనం గమనించాలి. ఇందులో కొన్ని సత్యమైన ముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. క్రిస్మస్ లో జరిగిన 7 ఆరాధన అంశాలు నేను జ్ఞాపకం చేస్తాను. వాటిని మీకు తెలియదని కాదు, కానీ అందులో నుంచి మనం కొన్ని సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మొట్టమొదటిగా చూడండి, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం. లూకా రాసిన సువార్త అండి 1వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. మొట్టమొదటిగా ప్రభువును తన గర్భంలో కలిగి ఉన్నటువంటి మరియా ప్రభువును ఆరాధించింది. ఏమని ఆరాధించింది అండి? ఏమని ఆరాధించింది అనేది మనం ఇక్కడ చూస్తే ప్రియులారా, ఏమని ఆరాధించింది అంటే, నా ప్రాణము ప్రభువును ఘనపరుస్తుంది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించింది. ఏమండి, షీ వర్షిప్ గాడ్ బికాజ్ ఆఫ్ ద చూజనింగ్. అవునండి, ఆయన తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతతో ప్రభువును ఆరాధించింది. తనను ఎన్నుకున్నందుకు. ఎవరైమే? దాసురాలు, దీనురాలు కదండి. ఆమె దీనురాలు, ఆమె దాసురాలు. ఆమె అంటుంది తన దాసురాలి దీన స్థితిని ఆయన కటాక్షించారు అని. అంటే తనను లోకంలో ఎందరూ ఉన్నప్పటికీ, లోకంలో ఎంతో గనులు ఉన్నప్పటికీ కూడా, మనుషుల కంటే గనులైన గొప్ప దేవదూతలు, కెరూబులు, సెరాపులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎన్నుకున్న తన రక్షణ కార్యాన్ని పూర్తి చేయడానికి, తన యొక్క పనిలో ఉపయోగించుకోవడానికి ఇష్టపడిన ఒక పాత్ర ఆమె కన్యా మరియా. ఆమె తను తాను చెప్పుకుంటుంది, తన దాసురాలు దీన స్థితిని ప్రభువు కటాక్షించారు. అందువలన నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. విన్నారు కదూ? కడుపులో పుట్టిన శిశువు, నేను కంటున్న బిడ్డ అని అనడం లేదు. ఏమంటుందండి? ఏమంటుంది? నా రక్షకుడైన ప్రభు. ఆయన రక్షకుడు. ఆ రక్షణ కార్యంలో తను ఒక పాత్రగా ఎన్నుకున్న మహా గొప్ప దేవుని యొక్క
కృపను వచ్చి పాడుతుంది ఆవిడే. నిజమే ప్రియులారా, క్రిస్మస్ లో దేవుడు ఎన్నుకున్న తన యొక్క స్థితిని బట్టి ప్రభువుకు వినమ్రతతో ఆరాధన చెల్లిస్తుంది. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, లోకంలో నీకంటే ఘనులు ఉన్నారు కాదు. లోకంలో మనకంటే శ్రేష్ఠులు, చదువరులు, అనుభవజ్ఞులు, ఏమండి మాటకారి, ఏమండి సమస్త టాలెంట్స్ లో గొప్పవారు ఎందరూ ఉన్నారు. కానీ వాస్తవానికి వారి ఎదుట నిలబడితే మనం ఎందుకు పనికిరాని వారు. అయితే అటువంటి మనల్ని ప్రభువు ఎన్నుకున్నారు. మాట్లాడటానికి నోటి మాంద్యం గలవారు మనం మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. అసలు ఏం మాట్లాడాలో కూడా మనకు తెలియదు. ఏమండి అసలు మాట్లాడే అంత అనుభవం కూడా మనకు లేదు. అటువంటి మనల్ని తన పరిచర్యకు ఎన్నుకున్నాడు ఆయన. ఇంకో మాట, నమ్మి దేవదూతలకు అప్పచెప్పని ఆ గొప్ప పరిచర్యకు యోగ్యులమని, నమ్మకస్తులమని మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. అలా ఎన్నుకోవడానికి మనలో ఉన్న అర్హత ఏ పాటిది అండి? ఏ అర్హత లేని మనల్ని ఎన్నుకున్నారు ఆయన. ఆయన ఏర్పాటును బట్టి కదండి. ఎప్పుడు ఎన్నుకున్నారట? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం కదూ. ఏమండి ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమతో ఎన్నుకున్నారు ఆయన. అందుకే ఆయన తన దాసురాల దీన స్థితిని కటాక్షించారు. నిన్ను నన్ను కూడా కటాక్షించి నిన్ను నన్ను తన పాత్రగా ఎన్నుకున్నారు ప్రభు. ఆ యొక్క ఏర్పాటును బట్టి ఆరాధన, ఆయన గొప్ప సంకల్పాన్ని బట్టి ఆరాధన. ఈ ఫోటో దేవుని వాక్యం వింటున్న నీవు ఈ క్రిస్మస్ లో ప్రభు నిన్ను ఎన్నుకున్నందుకు ఆయన్ని ఆరాధిస్తున్నావా? ఆయన్ని ఘనపరుస్తున్నావా? ఆయన లోకరక్షకుడు, మహాదేవుడు, మహాకాశములు పట్టజాలని దేవుడు ఆ కన్య మరియ గర్భాన్ని ఎన్నుకున్నాడు. నిజమే, ఎందరో ఉన్నప్పటికీ వేదివాడవైన నిన్ను ఎన్నుకున్నాడు కదూ. అందుకు ఆయన్ని ఘనపరుస్తున్నవా? రెండవదిగా చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 68వ వచనాన్ని చదువుతున్నాను, లేదా 67 నుంచి చదివితే సహాయం కదూ. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. వినర ఇంకో మాట కూడా మనం చదవాలి ఈ సందర్భంలో. 79వ వచనం, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యము పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించింది. బాగా వినండి. రెండవ ఆరాధన జకరియా ఆరాధన. జకరియా ఆరాధన. ఈ జకరియా ఆరాధనలో ప్రత్యేకత ఏంటంటే, ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగుగా ప్రభు ఈ లోకంలో అవతరించారు. చీకట్లో ఉన్నవారెవరు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, మీరు మునుపు చీకటి. అవును, మనము చీకట్లో ఉన్నాం, మనము పాపంలో ఉన్నాం, మనము దేవునికి దూరస్తులమై ఉన్నాం. అటువంటి మనల్ని వెలిగించడానికి వెలుగుగా ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చారు. రెండవది, ఆయన రక్షణ శృంగమును తీసుకొచ్చారు. ఏమండి, వెలుగుగా వచ్చారు,
చీకటి నుండి మనల్ని వెలిగించడానికి మన కోసం వెలుగుగా ఉదయించిన ఆయన రక్షణ శృంగమును తెచ్చాడు. జకరియా తన కుమారుని యొక్క పుట్టుకను సంతోషిస్తూ అతడు ఆరాధించిన ఆరాధన ఏం ఎరిగారు? తనకు కుమారునిచ్చిన దేవుడు స్తుతింపబడును గాక అని ప్రారంభించి ఆ దేవుడు ఏమై ఉన్నారో ఎరిగి ఆరాధిస్తున్నాడు. ఆయన అరుణోదయమై ఉన్నాడు. చీకటి బ్రతుకులను వెలిగించడానికి వచ్చిన అరుణోదయం. నిజమే, ఆయన మనల్ని ఎన్నుకొని మన చీకటి బ్రతుకులను వెలిగించరు, మనలను రక్షించి మన కొరకు రక్షకుడుగా ఉదయించాడు. కాబట్టి ప్రభువును ఆరాధిస్తున్నారు, దేవుని ఘనపరుస్తున్నారు. ఏమండి, త్వరగా వెళ్తాను. ఇది మొదటి, రెండవ ఆరాధన అనుభవం. మూడవది చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. 13 చదివితే సహాయం కదూ. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. వినరు కదూ, దూతల ఆరాధన. మూడవదిగా దూతలు ఆరాధన. దూతలు ఏమని ఆరాధించారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఈ సమాధానం ఎవరికి? దూతలకా మనుషులకా? మనుషులకే. మరి దూతలు ఎందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నారు అంటే, ఆ సమాధానం ఇవ్వడానికి ఆయన చేయబోయే గొప్ప కార్యాన్ని బట్టి దేవదూతలు ప్రభువును ఘనపరుస్తున్నారు, దేవదూతలు ప్రభువును మహిమపరుస్తున్నారు. వినరా, ఏమిటి సమాధానము అంటే? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. రండి, మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును అని ప్రభువారు అన్నారు కదూ. అనగా మనుషునికి దేవునికి వివాదం ఉంది. వై? బికాస్ ఆఫ్ దేర్ సిన్స్. వారి పాపములను బట్టి మనుషులకు దేవునికి అసమాధానం ఉంది. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం, మీ ప్రార్థన నాకు వినబడకుండా మీ పాపమును మీకును నాకును అడ్డుగా వచ్చినవి అని ఆయన అంటున్నాడు. అలాగైతే ప్రియదేవుని బిడ్డలారా, ఆయన సమాధానము ఎలా ఇచ్చారు అంటే, ఆయన ఈ లోకంలో జన్మించి దేవుని ఉగ్రతను తీర్చి ఆయన మన పాపములకు శాంతికరమై, అనగా మనకు పాప క్షమాపణ తెచ్చి మన పాపములకు ప్రాయశ్చిత్తం మనర్చి దేవునితో మనల్ని సమాధానపరిచారు. దేవునితో మనల్ని సమాధానపరచడానికి ఆయన ఈ లోకానికి తను తాను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి, తను తాను బలియాగం చేసుకోవడానికే వచ్చారు అనే సత్యాన్ని ఎరిగి దేవుని బిడ్డలారా, దూతలు ఆరాధిస్తున్నారు. ఎవరా దూతలు? పరలోక సైన్య సమూహం. దేవుని నామానికి స్తోత్రం. ఆయన క్రిస్మస్ లో పుట్టిన ప్రభు. ఎందుకు పుట్టారు? నీకోసమే. ఎందుకు అనగా, నీకు దేవునికి ఉన్న అసమాధానాన్ని తీసివేసి దేవునితో సమాధానపరచడానికి, నీ నిమిత్తము నా నిమిత్తము సిలువలో త్యాగమైపోవడానికి, బలి యాగమైపోవడానికి ఆయన పుట్టారు. అందును బట్టి ఆయన జన్మాన్ని ఆరాధించాలి, ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. ఎరిగిన ఆరాధన మూడవదిగా. ఇక నాలుగవదిగా లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనం అండి. 20వ వచనం చదువుతున్నాను. లూకాసు వార్త
2వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు దేవునికి స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. విన్నదా? గొర్రెల కాపరులు పామరులు అనుకున్నాం కదూ. ఈ పామరులు దేన్ని బట్టి ఆయన స్తుతిస్తున్నారు? ఏమండి, దేన్ని బట్టి? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూస్తారు అన్నారు. అదే చూశారు, వాళ్ళు తెలుసుకున్నారు, నిజంగా ఈయన దేవుడు అని అర్థం చేసుకున్నారు. నిజమే. ఎందువల్ల? ఆయన దేవుడయ్యుండి ఆయన పశువుల తొట్టిలో పడుకున్నారు. ఆయన పాప మలినముతో కూడినటువంటి మైల బట్టలు ధరించారు. ఆయన మన కొరకు మహాదేవుడే మానవ స్వరూపిగా వచ్చారు. ఎందుకోసము అనగా ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చారు. ఆ పాపులు మనమే అని వారు గ్రహించారు. ఈ స్నేహితుల సోదరి, ఈ క్రిస్మస్ లోనైనా నీవు పాపివి అని గ్రహిస్తే దేవునికి స్తోత్రం. నీ పాపములను పొత్తిగుడ్డలుగా ఆయన చుట్టుకొని నీ కోసం పశువుల తొట్టి వంటి నీ హృదయాన్ని ఎన్నుకొని నీ కొరకు ఆయన లోకరక్షకుడుగా ఈ లోకంలో అవతరించారు. అందును బట్టి ఆయన ఎందుకు ఇక్కడ అవతరించారో ఎరిగిన వారై గొర్రెల కాపరులు దేవుని స్తుతిస్తున్నారు. అయ్యో పాపులమైన మా కొరకు ఆయన మహాదేవుడే పశువుల తొట్టిలో పుట్టాడు. మా పాపములను ఆయన భరించాడు. ఈయన రక్షకుడు అని ఆయనకు స్తోత్రము చేయించున్నారు. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ లోనైనా నీవు పాపివని, నీ పాప క్షమాపణ కొరకై నీ పాపమును తన మీద వేసుకుని శిక్ష అనుభవించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభువును ఆరాధిస్తున్నవా? ఇక 5వదిగా చూడండి, 5వదిగా లూకా సువార్త 2వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతాను. లూకా సువార్త 2వ అధ్యాయము 28వ వచనం, 28వ వచనాన్ని చదువుతున్నాను. అతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువు అయిన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లా, నేను నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని పోనిస్తున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కళ్ళారా చూస్తున్నాను. ఐ నో యు ఆర్ ఎ సేవియర్ ఫర్ మీ. నీవు నా కొరకు ఈ లోకంలోనికి రక్షకుడిగా వచ్చావు ప్రభువా అని ఎదిగి ఆరాధిస్తున్నాడు. ఈ స్నేహితులారా గమనించండి, లోక రక్షకుడు. ఆ దినాల్లో సుమియోను అన్న ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరి కోసము అంటే మెస్సయ్య కోసం. ఆ మెస్సయ్య అవతరించాడు అని ఎరిగి ఆనాడు యూదులందరూ ఆయన్ని పట్టించుకోలేదు. కానీ సుమియోను, 6వదిగా హన్న, ఇద్దరు కూడా ఆయన్ని గమనించి సుమియోను అంటున్నాడు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన. ఈ వచనానికి అసలు భావం ఏంటంటే, నీవు సకల ప్రజల కొరకు సిద్ధపరిచిన నీ రక్షకుణ్ణి నేను చూస్తున్నానయ్యా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డారా, ఆ రక్షకుడు నీ కొరకు కూడా వచ్చాడు, నీ కొరకు కూడా పుట్టాడు. నిన్ను రక్షించడానికి, ఈ పాప లోకం నుండి విడిపించి ఆ పుణ్యలోకానికి, మోక్షానికి, వైకుంఠానికి వారసునిగా చేయడానికి ఆ ప్రభువు నీ కొరకు పుట్టారు అని ఎరిగి ఆ ప్రభువును మనసారా ఆరాధించాలి.
అలాగే 6వదిగా హన్నా కూడా ప్రియులారా 38వ వచనంలో ఆయన్ని ఘనపరిచింది అని వ్రాయబడింది. ఆయన్ని మహిమపరిచింది అని వ్రాయబడింది. ఇక ఆఖరుగా మనం చదువుకున్న మాటలు చదువుకొని ఈ భాగాన్ని ముగించుకుందామా? సమయం అయిపోయింది. ఈ భాగాన్ని ముగించుకుందామా? ఏమండి, వారు 10వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. తరువాత వారు, చూడండి 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సామ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అని చదువుతున్నారు. నిజమే ప్రియులారా, వారు హేరోదు దగ్గరికి వెళ్ళి అడిగారు. మత్తయి 2:2లో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను ఆరాధింప వచ్చాము. ఆయనను ఆరాధింప వచ్చాము. టు వర్షిప్ హిమ్. ఆయన్ని ఆరాధించడానికి వచ్చాము అని చెప్పారు. ఎవరిని ఆరాధిస్తున్నారు? వారు ఇంటిలోనికి వచ్చి ఏం చూశారండి? తల్లి అయిన మరియను. ఎవరి తల్లి? కన్య అయిన మరియ. ఏమండి? కన్య అయిన మరియ. అవును, కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది. ఆ కుమారుడే లోకరక్షకుడు. ఆ కన్యకను తల్లిగా చూస్తున్నారు వాళ్ళు. నిజమే ప్రియులారా, ప్రజాపతి ఈ లోకంలో చరసి గర్భంలో ఉద్భవించాలి అని ప్రశ్నోపనత్తులో ఉంది. చరసి అనగా కన్యామణి. కన్యామణి గర్భంలో జన్మించిన ఆ ప్రజాపతిని చూశారు, ఆ కన్యామణిని చూశారు. వారు ఎదురు చూస్తున్న ఆ యొక్క లోకరక్షకుణ్ణి కళ్ళారా చూశారు. వారికి ఇక మాటలు లేవు. ఎందుకంటే వారు మాటల వాళ్ళు కాదు, చేతలు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారండి? వారు బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఏమిటి సమర్పణ? అందులోని భావం ఏంటి అనగా, బంగారము భూమి నుండి తవ్వబడి మట్టి నుండి వేరు చేయబడి శుద్ధి చేయబడిన విలువైన రాజలోహం. ఆ పుట్టిన శిశువు రారాజు అని వారు అర్థం చేసుకున్నారు. అందుకే యూదుల రాజుగా పుట్టిన వారు ఆయన్ని దర్శించడానికి వారు రాజలోహమైన బంగారాన్ని ఆయనకు కానుకలుగా తీసుకెళ్లారు. ఆ బంగారము ఏమండి, ఆయన ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఉపయోగపడింది అని కొందరు పండితులు ఏమండి సెలవిస్తారు. నిజమే ప్రియులారా, ఆయనను ఐగుప్తుకు తీసుకువెళ్ళినప్పుడు వారు కొంతకాలం ఐగుప్తులో ఉన్నారు. ఎందుకంటే హేరోదు రాజు పిల్లలను చంపుతూ ఉన్నప్పుడు అప్పుడు ఉపయోగపడు ఉండవచ్చేమో అని కొందరు చెప్తున్నారు. వాట్ ఇట్ మే బి. ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభువు అని అర్థమైంది. రెండవది సాంబ్రాణి. చెట్టు నుండి నరకగా వచ్చిన జిగురు పదార్థం అది. దానిని పొడి చేసి అగ్ని మీద వేయగా సువాసనతో కూడిన ధూపము వస్తుంది. అది యాజకుడు వాడే సుగంధ ద్రవ్యం. ఇది ప్రభువు చేసే బలియాగాన్ని చూపిస్తుంది. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న ఆయన ఈ లోకానికి వచ్చి తను తాను ఏమండి చెట్టు నుండి నరకబడినట్టు, ఏమండి తండ్రి చేతిలో నుంచి విడువబడి, ఏమండి సిలువలో గాయాలు పొంది తన రక్తాన్ని ధారలుగా కార్చి జిగురు పదార్థం వల్లే సిలువని పెనం మీద కాల్చబడి బలియాగమై మన బ్రతుకులను పరిమళ వాసనగా చేయబోయే ప్రభు. అందుకే ఈ పరిమళ సువాసన స్తోత్ర గానం. ఏమండి ఆయన యొక్క సిలువ త్యాగాన్ని, బలియాగాన్ని
జ్ఞాపకం చేసే సాంబ్రాణి. మూడవది బోళము. ఈ బోళము వృక్షము నుండి వచ్చు పరిమళ ద్రవ్యం. పరిమళ వాసనగా ఉండుటకై నలుగగొట్టబడిన ఆ ప్రభువారి యొక్క శిలువ శ్రమలతో కూడిన ఆ యొక్క ముంగుర్తు. ఏమండి, మనము చేసే ఆరాధనా క్రమంలో ఆయన ప్రియులరా నలుగగొట్టబడి సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేస్తాడని ఈ బోళము ఆయన పునరుద్ధానాన్ని చూపిస్తుంది. ఆయన రారాజు దేవుడు, ఆయన శ్రమలు అనుభవించడానికి వచ్చిన త్యాగమూర్తి, ఆయన పునరుద్ధానుడై మరణమును జయించి తిరిగి లేచే జయశాలి అనే అనుభవంతో ఈ జ్ఞానులు ఆరాధిస్తున్నారు. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడ సోదరి, నీవు ప్రభువును ఎరిగి ఆరాధించాలి. అనుభవ జ్ఞానముతో కూడిన ఆరాధన. ప్రియ స్నేహితుడ, క్రిస్మస్ అనేది ఆరాధనను చూపిస్తుంది. క్రిస్మస్ అంటేనే ఆరాధన. నీవు ఎలా ఆరాధిస్తున్నావు? పండుగగా ఆరాధిస్తున్నావా? ఎరిగి ఆరాధిస్తున్నావా? అనుభవముతో కూడిన ఆరాధిస్తున్నావా? మరియా ఆరాధించింది తన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతగా. జకర్యా ఆరాధించాడు. ఇశ్రాయేలుకు రక్షణ ఇచ్చిన ప్రభువును స్తుతించాడు. ఏమండి, అలాగే దేవదూతలు ఆరాధించారు. మానవ జాతికి సమాధానం తెచ్చిపెట్టిన సమాధాన కర్తను బట్టి. అలాగే గొర్రెల కాపరులు ఆరాధించారు. ఆయన రక్షకుడుగా పాప క్షమాపణ తెచ్చే ప్రేమమూర్తిగా ఆయన్ని ఎరిగి ఆరాధించారు. అలాగే ప్రియులరా, సుమియోను ఆరాధించాడు. ఏమండి, సుమియోను ఆరాధించాడు. అలాగే అన్న ఆరాధించింది. ఎందుకంటే సకల ప్రజల కొరకు సిద్ధపరచబడిన ఆ రక్షకుడిని చూసి ప్రభువును ఆరాధించారు, తెలుసుకుని ఆరాధించారు. అలాగే జ్ఞానులు ఆయన దేవాతి దేవుడని, రాజుల రాజుని, ఆయన శిలువలో బలియాగమైపోయే త్యాగమూర్తి అని, మరణమును జయించి మృత్యుంజయుడికి తిరిగి లేచే జయశాలి అని ఎరిగి ఆయన్ని ఆరాధించారు. ఈ పూట వాక్యం విన్న నీవు ఏ విధంగా ప్రభువును ఆరాధిస్తున్నావు అని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 క్రీస్తునందు దైవ సేవకులారా, ఈ యొక్క పరిశుద్ధ దినంలో